ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, నేనైతే ఈరోజు నల్లేరు టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. నా దగ్గర నేను చేసే రెసిపీస్లో మ్యాక్సిమం హెల్తీ రెసిపీస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఆస్తులు సంపాదించకపోయినా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనేది నా కాన్సెప్ట్ అనమాట. ఇదంతా కూడా మనం చేసేటువంటి వంటకం నల్లేరు పచ్చడి. ఈ యొక్క నల్లేరు పచ్చడి ఏంటంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదన్నమాట. నల్లేరు పైన నడక అంటారు కదా. అయితే ఈ యొక్క నల్లేరు పచ్చడి వల్ల విరిగిపోయినటువంటి ఎముకలు సహితం అతుక్కునేటువంటి గుణం ఈ యొక్క నల్లేరుకు ఉంటుందంట. అందుకని నాకు ఆ విషయం తెలిసినప్పటి నుండి నేనైతే నల్లేరుని పెంచుకొని మరి నాకు ఒకప్పుడు అసలు నల్లేరు అంటే ఏంటో తెలియదు తెలుసా. అలాంటి నేను నల్లేరు అంటే ఏంటో తెలిసి దాని యొక్క ఉపయోగాలు ఏంటో తెలిసిన తర్వాత నల్లేరు మొక్కని ఒకటి తీసుకొచ్చుకొని పెంచుకున్నాను. అది పెరిగి కొంచెం పెద్దగా అయిన తర్వాత కట్ చేసి ఈ విధంగా పచ్చడి చేస్తూ ఉంటాను. ఈ యొక్క కొమ్మల ద్వారానే కాదు వీటికి వచ్చిన ఆకులను కూడా వాడుకోవచ్చు అనమాట. వీటిపైనటువంటి పొట్టును మనం బీరకాయ పొట్టు ఎలా తీసేస్తామో అలా పొట్టు అంతా తీసేయాలి. ఎందుకు పొట్టు తీసేయాలంటే ఇది ఇక్కడ వైట్గా కనిపిస్తుంది చూడండి, అదైతే మంచిగా ఉంటుంది. ఇది కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది కదా, డార్క్ గ్రీన్ కలరు, ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అదంతా పీచ్ అనమాట. కొంతవరకు తీసేస్తాను, కొంతవరకు ఉంచేస్తాను. దీంట్లో హై ఫైబర్ ఉంటుందన్నమాట. మన ఆరోగ్యానికి ఫైబర్ అంటే చాలా అవసరమని మన అందరికీ తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఫైబర్ ఫుడ్ తినాలి అనేది. పీచు పదార్థాలు అనమాట. ఫైబర్ అంటే ఏంటో కదా, పీచు పదార్థం. ఈ యొక్క పీచు పదార్థాలు అయితే ఆరోగ్యం చాలా మంచిది. అయితే ఈ యొక్క ఫైబర్ ఫుడ్ దాంతోపాటు మనకి ఎముకలు అనేటువంటివి ఇరిగిన ఎముకలను కూడా అతికించే గుణం దీంట్లో ఉంది అనుకుంటున్నాం. తర్వాత మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఈ యొక్క నల్లేరు పచ్చడి తింటే చాలా వరకు రికవరీ అవుతుందని కూడా విన్నా అన్నమాట. అది విన్నాక ఇంకా ఈ నల్లేరుని వదిలేద్దాం డిసైడ్ అయిపోయాను. అప్పుడే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు చూసి అంతకుముందు కానీ దాన్ని ఏం చేస్తారని తెలియదు. తర్వాత అప్పటి నుండి ఏం చేస్తానంటే అక్కడికి వెళ్ళేసి ఒక కొమ్మ తెచ్చుకొని నాటుకున్నాను. ఫస్ట్ చూసినప్పుడు అది తెచ్చుకొని చట్నీ వేసుకున్నాను. తర్వాత బయట వాళ్ళ దగ్గర ఉంటే మనము ఎప్పుడంటే అప్పుడు పోయి తెచ్చుకోలేము. అదే మన దగ్గర ఒక మొక్క ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా వాడుకొని తినొచ్చు కదా. ఇది కడిగేసి చాలాసేపు పెట్టిన, అందుకే నల్లగా అయిపోయినట్టుంది. మంచి నీట్గా కడిగేసుకోవాలి. ఈ యొక్క పలకల్లాగా ఉంటాయి కదా, ఇది 4 పలకల్లాగా ఉంటాయి. ఇదిగోండి చూపిస్తాను. ఒకటి ఇదిగోండి, ఇటొకటి అటొకటి ఇటు 2. ఆ యొక్క 4 పలకలుగా దీంట్లో 5 పలకలు కూడా ఉంటుందండి. అంటే 4 పలకలు ఉన్నదే చూసాను నేను ఇప్పటి వరకు అయితే. దీన్ని కొంచెం ఆయిల్ వేసి దీన్ని మంచిగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటా వేసుకొని మగ్గించుకొని మంచిగా 2 మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని నార్మల్ టమాటా చట్నీ వేసి ఎలానైతే తాలింపు వేసుకుంటామో సేమ్ అంతే అనమాట. టమాటా పచ్చడికి నల్లేరు పచ్చడి డిఫరెన్స్ ఏంటంటే నల్లేరు పైన పొట్టు తీయడానికే టైం పడుతుంది. ఆ పొట్టు తీసేటప్పుడు కూడా చేతులకు మనము ఆయిల్ వేసుకొని కానీ గ్లౌజెస్ వేసుకొని కానీ చేయొచ్చు. నేనైతే గ్లౌజెస్ ఏం వేసుకోను, ఆయిలే పెట్టేసుకుంటాను. ఇలా మంచిగా మగ్గనిద్దాము. దీంట్లోకి కొన్ని టమాటాలు తీసుకున్నాము. ఈ టమాటాలు కూడా మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ టమాటాలు అనమాట. ఆ నల్లేరు కూడా మన తోటలో వచ్చిన నల్లేరు, మంచిగా ఆర్గానిక్ నల్లేరు, సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి చెర్రీ టమాటాస్ ఎంత ముద్దుగా ఉన్నాయి తెలుసా. టేస్ట్ అయితే మంచి పుల్లగా కమ్మగా ఉంది. కొంతమంది ఇంట్లో చింతపండు కూడా వేస్తారు. ఆ చింతపండు ప్లేస్లో నేనైతే టమాటా వేస్తాను అనమాట. చింతపండు చాలామంది అంటూ ఉన్నారు కదా, మనకి మోకాళ్ళ నొప్పి రావాలని, జాయింట్ పెయిన్స్ రావాలని ఫ్రీజ్ అని. అప్పటి నుండి నేను వీలైనంత వరకు టమాటాలని అవాయిడ్ చేసి టమాటాల ప్లేస్లో ఇంకేదైనా రీప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. చింతపండు ప్లేస్లో టమాటా కానీ, మామిడికాయ కానీ, ఉసిరికాయ కానీ అలా రీప్లేస్ చేస్తున్నాను. ఎప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే చింతపండు వాడుకుంటున్నాం. కేజీ చింతపండు వేస్తే ఒక సంవత్సరం వరకు అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే వాడలేదు. ఒకప్పుడు చాలా వాడేవాళ్ళము, మానేసాను నేనైతే. ఇదిగోండి ఇలా మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 టమాటాలు తీసుకుందాం, చాలా ఎక్కువ అవసరం లేదు. మన టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి. బుజ్జి టమాటాలు వేద్దాం. బుజ్జి టమాటాలు అయితే చాలా పుల్లగా కమ్మగా ఉంటాయి తెలుసా. కొంచెం పండు వారిపోయినవి ఉన్నాయి చూడండి, ఇవి వేసేద్దాము. ఇది చాలు, నీళ్ళు లోపల పెట్టేసుకుందాం. ఇది చాలు మనకి బుజ్జి టమాటాలు. ఇవి చిట్టి టమాటాలు సరిపోతాయి. ఇవి నార్మల్ టమాటా పచ్చడి చేసుకున్నాము.
ఇన్ని టమాటాలు సరిపోతుంది. ఇవన్నీ చిన్ని టమాటాలు, మన తోటలో వచ్చిన ఆర్గానిక్ టమాటాలు. ఫస్ట్ ఇది మగ్గిన తర్వాత అవి వేసుకోవాలి. చిన్నవి పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకునేటువంటి వెల్లుల్లి వేసుకున్నాం. ఇది మగ్గుతూ ఉంటే మనము వెల్లుల్లి కూడా పొట్టి తీసుకున్నాం. చాలా బాగుంటుంది. దీన్ని మనం అన్నంతో కానీ, చపాతీతో కానీ, రొట్టెలతో కానీ తిన్నా బాగుంటుంది. నేనైతే మా వాళ్ళకి అన్నంతో అఖిల్కి అన్నంతో ఇష్టం. వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అలా ఇష్టం లేదనుకోండి, దోశలు వేసుకున్నప్పుడు దోశ పైన ఇది పెట్టేసి స్ప్రెడ్ చేసేసి పిజ్జా దోశలాగా చేసిస్తాను. ఏదో ఒక విధంగా వాళ్ళ కర్రీలో పోయేలాగా చేయాలంటే. ఇదిగోండి నల్లేరిలా కొంచెం కలర్ మారిన తర్వాత టమాటా వేసేసుకున్నాము. ఇంకా చింతపండు అవసరం లేదని చెప్పాను కదా. ఇదిగోండి ఒక 1/2 కేజీ కంటే తక్కువనే ఉంటాయి. టమాటా తొందరగా ఉడికిపోతుంది. మన తోటలో వచ్చినటువంటి టమాటాలు కదా. మంచిగా మూత పెట్టేసి మంచిగా దగ్గర పడిద్దాము. మంచిగా మూత పెట్టేసి దగ్గర పడిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంత బాగుంటుంది తెలుసా. ఒక్కసారి టేస్ట్కి అలవాటు పడిన తర్వాత అసలు నల్లేరు పచ్చడి వద్దు అన్నమాట అనంది తెలుసా. అగ్గిలికి అబ్బా నాకు నల్లేరు పచ్చడి అమ్మ వద్దు అంటాడు, కానీ లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేసి వస్తాడు. కొన్ని కొన్ని రెసిపీస్ అంతే కదా, తినాలి అంటే అబ్బా అనిపిస్తుంది, కానీ తింటుంటే అబ్బా ఇంకా తింటే బాగుంది అనిపిస్తుంది. కొన్ని ఇలా మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం. ఇదిగోండి టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసాను. ఇలా మంచిగా మగ్గిపోయింది కదా, దీన్ని కొంచెం చల్లారనిద్దాము. ఇది చల్లారే లోపల స్టీల్ ప్లేట్లకు మార్చేసుకుందాము. వేడి మీద ఉన్నప్పుడైతే ఏమీ కాదు, కానీ చల్లగా అయిన తర్వాత రస్ట్ స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. అందుకని ఒక స్టీల్ ప్లేట్లకు మార్చేసుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇది కొన్ని మంచి చల్లార పెట్టుకున్నటువంటి నల్లేరుని కూడా మిక్సీ పట్టేసుకుందాము. అలాగే నేను ఈ యొక్క వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత పోపు కూడా వేసేసుకుందాము. ఒక్కసారి చెక్ చేద్దాము ఆయిల్ వేడైందా లేదా అని. ఒక్కసారి చెక్ చేసుకొని మనకు చూడడానికి మస్తు అనిపిస్తుంది, కానీ అది ఎంత కాదనమాట. అందుకే చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఆవాలు మంచిగా చిటపట్లానిద్దాము. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు జీలకర్ర, ఆవాలు జీలకర్ర మెంతులతోనే కదా మనకు చట్నీకి మంచి టేస్ట్ వచ్చేది. అవి రెండు మంచి మిక్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అసలు చట్నీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది తెలుసా. మనం ఇవి వేసుకున్నప్పుడు పోపు గింజలు దాంతోపాటు ఫ్రెష్గా దంచుకున్నటువంటి స్టవ్ బంద్ చేస్తాను. ఇంకా చాలు. ఇదిగోండి వెల్లుల్లి మంచిగా వేగుతూ ఉంది కదా. ఇలా మంచి వెల్లుల్లి వేగేటప్పుడు పసుపు వేసేసుకొని స్టవ్ బంద్ చేద్దాం. ఇంకా చాలు. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే చట్నీ మంచి కలర్ వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు, కారము, తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు, ఆవాల పౌడర్ వేసుకుందాం. అక్కడక్కడ ఎల్లిపాయలు మిక్సీ కాలినట్టున్నాయి, ఏం కాదు, చట్నీకి బాగుంటుంది టేస్ట్. చాలు. ఇంకా పసుపు. తాలింపు చల్లారే లోపల మనమే మిక్సీ పట్టేసుకుందాం. ఇంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా చట్నీ. ఇంకా చట్నీ పోపు ఇంత కమ్మగా ఉందంటే చట్నీ ఇంకెంత బాగుంటుందో. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా. దీంట్లో నేను ఈ యొక్క గ్లాసు కారం తీసుకున్నాను. దీంట్లోనే ఉప్పు కూడా ఉంది, కనిపిస్తుంది కదా, ఉప్పు కారం రెండు. తర్వాత ఇప్పుడు ఇది జీలకర్ర మెంతుల పౌడరు. ఏ చట్నీలో అయినా జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తేనే దానికి రుచి బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఆవాల పౌడరు. నేను ఆల్రెడీ జీలకర్ర మెంతుల పౌడర్, ఆవ పౌడర్ రెండు మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు వీటన్నింటిని కలిపేసుకుందాము. తర్వాత నేను ఆల్రెడీ
మిక్సీ పట్టేసుకున్నాను నల్లేరు టమాటా రెండు కలిపి. ఫస్ట్ దీంట్లో సరిపోతేమో కొంచెమే ఉంది కదా అనుకున్నాను, కానీ దాంట్లో పట్టదు. దీంట్లోకి మార్చేసుకొని కలిపేసుకుందాం. ఓకేనా, కొంచెం పెద్ద గిన్నె అయితే ఈజీగా ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్నటువంటి నల్లేరు టమాటా, దాంతోపాటు తాలింపు అంతా కూడా పెద్దగా ఉన్నటువంటి గిన్నెలకైతే మార్చేసుకొని అవన్నీ తీసేసి వాషింగ్లో వేసేసి ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాను అనమాట. మంచిగా కలిపేసుకొని ఇదిగోండి ఇలా ఒక గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను. నేనైతే మ్యాక్సిమం చట్నీ బాటిల్స్ కానీ ఉప్పు కారం బాటిల్స్ అన్నీ గ్లాస్ బాటిల్సే అనమాట. ఫస్ట్ దీంట్లో పెద్ద దాంట్లో స్టోర్ చేసుకోవడం కోసం అది, ఇంకోటి చిన్నది అలా నిన్న మొన్న టమాటా పచ్చడి ఉండే అది ఒక్కసారి కడిగేసుకున్నాను అనుకుని దాంట్లో పెట్టేసుకుందాం. ఒకసారి మంచిగా కలిపేసుకొని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందా చూసుకొని వేసుకుందాము. ఇప్పటికంటే సాయంత్రం వరకు అయితే మంచిగా తెలుసు, మన నైట్ డిన్నర్ తింటే చూసి ఏమైనా తక్కువ ఉంటే కలిపేస్తాను. టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది. మళ్ళీ ఒక టీ స్పూను కారం వేసుకున్నాను. దాంట్లో ఉప్పు ఉంది కదా సరిపోతుంది. చట్నీ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మేమైతే కొంచెం స్పైసీగానే ఇష్టపడతాం. చప్పగా తినే వాళ్ళకైతే సరిపోతుంది. ఆయిల్ కూడా సరిపోతే ఆయిల్ కూడా మంచి షైనింగ్ వస్తుంది చూసారా. ఒకసారి మంచిగా కలిపేసుకొని బాటిల్కి పెట్టేసుకుందాం. ఇదిగోని ఫైనల్గా అయితే నల్లేరు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంత బాగుంది అసలు, చూస్తుంటేనే టెంప్టింగ్ కానీ యమ్మీగా ఉంది. గ్లాస్ జార్లోకి మార్చేసుకుందాము. గ్లాస్ జారు కొంచెం డ్రైగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, చట్నీ మంచి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇదైతే 1-2 మంత్స్ వరకు కూడా ఉంటుంది. మంచి ఇది ఉన్నన్ని రోజులు అయితే నేను అఖిల్ లంచ్లోకి వేడి అన్నము నెయ్యి నల్లేరు పచ్చడి ఇష్టంగా తింటామన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. కింద పడిపోకుండా స్లోగా పెట్టేసుకుంటాం.